మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. 2 రోజుల క్రితం ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన రాజయ్య కాంగ్రెస్ లో చేరతారని చెప్తున్నారు. 1-2 రోజుల్లో దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని రాజయ్య స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా కూడా తనకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు లేదు. దాంతో పాటుగా తన టికెట్ ను మరో వ్యక్తికి కేటాయించడం, దాంతో పాటుగా అటు జనగామ, గన్పూర్ నియోజకవర్గాల లోపల పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేప్పటికి కూడా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి గుర్తింపు లేదు. దీంతో మానసికంగా వేదన గురవుతున్నాను. దాంతో పాటుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లోపల తన మాదిక సామాజిక వర్గాన్ని మోసం చేసే విధంగా అధిష్టానం ప్రవర్తించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనంటూ కూడా ఆయన తన రాజీనామా చేయదగిన కారణాలుగా పేర్కొంటున్నారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ పాటుపడుతూనే గతం లోపల అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తే తనను కనీసం గుర్తింపు ఇవ్వట్లేదంటూ కూడా తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఎంపీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లోపల ఎంపీ టికెట్ కోసం కూడా తన ప్రయత్నాలు చేస్తుంటే అధిష్టానం నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు కూడా రాలేదని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్ లో ఉంటే పూర్తిగా క్లోజ్ అవుతున్న అంశంతోనే ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తన ముఖ్య అనుచరులతోని ఈ 2 రోజుల లోపల సమావేశం నిర్వహించుకొని ఏ పార్టీలో చేరబోతున్న అంశాన్ని ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే నేరుగా సీఎం కేసీఆర్ కే కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించడానికి అధిష్టానం కొన్ని పెద్దలకు చెప్తే రావద్దని సూచించడంతో లేఖను తనకు ఫ్యాక్స్ చేస్తానంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు రేపు ఆయన రాజీనామాను అధిష్టానానికి పంపిన తర్వాత ఏ పార్టీలో చేరబోతున్న ప్రకటన అధికారికంగా చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.